నమస్కారం. ఈటీవీ లైఫ్ మానస ప్రోగ్రాంకి స్వాగతం. నా పేరు విశేష్, సైకాలజిస్ట్. ఈరోజు మనం చర్చించబోయే కార్యక్రమం ఏంటంటే, మీ పిల్లలు జీనియస్ కావాలంటే ఏం చేయాలి? దీని గురించి ఈరోజు మనం విస్తృతంగా వివరంగా మాట్లాడుకుందాం. చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారు అంటే, అందరూ పేరెంట్స్ కూడా మన పిల్లలు గొప్పవాళ్ళు కావాలి, మన పిల్లలు చాలా ఉన్నత స్థానానికి వెళ్ళాలి, మన పిల్లలు ప్రపంచ స్థాయి గుర్తింపు సంపాదించుకోవాలని ప్రతి పేరెంటు కలగంటారు. అయితే ఆ కలను నిజం చేసుకోవడం కోసం చాలా కష్టపడతారు, చాలా త్యాగాలు చేస్తారు. తమ శక్తికి మించి పిల్లలను స్కూళ్ళల్లో, పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చేర్పించి తమ శక్తికి మించి చదివించేందుకు ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆ ప్రయత్నంలో విఫలమై బాధపడుతూ ఉంటారు. నిజానికి పుట్టిన ప్రతి పిల్లవాడు కూడా ఒక ఐన్స్టీన్, ఒక అరిస్టాటిల్, ఒక అబ్దుల్ కలాం, లేదంటే ఒక జుకర్బర్గ్ కాగల స్థాయి శక్తి సామర్థ్యాలతోనే పిల్లలు ఈ భూమి మీదకి అడుగు పెడతారు. కానీ కొందరు మాత్రమే ఆ స్థానానికి వెళ్ళగలుగుతున్నారు. ఎక్కువ మంది 90%, ఇంకా చెప్పాలంటే 99% సామాన్యమైన మనుషులుగానే మిగిలిపోతున్నారు, లేదంటే సామాన్యమైన వృత్తుల్లోనే సెటిల్ అవుతున్నారు. ఎందుకు? ఈ తేడా ఎక్కడ ఉంది? ఇందుకోసం పేరెంట్స్, టీచర్స్, సమాజంగా మనందరం కూడా ఏం చేయాలనే విషయం గురించి మనం మాట్లాడుకోవాలి. పుట్టిన ప్రతి పిల్లవాడికి కూడా హార్డ్వేరు ఒకే రకంగా ఉంటుంది. హార్డ్వేర్ అంటే ఏంటి? బాడీ. అందరికీ 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు, ఒక హృదయం, ఒక మెదడు, ఈ బాడీ పార్ట్స్ అన్నీ కూడా సేమ్గానే ఉంటాయి. అంటే అందరి హార్డ్వేరు కూడా ఒక్కటే. మరి తేడా ఎక్కడుంది? సాఫ్ట్వేర్లో ఉంది. సాఫ్ట్వేర్ అంటే ఈ శరీరాన్ని నడిపించే ప్రోగ్రామింగ్. ఈ శరీరాన్ని ఏం నడిపిస్తుంది? మనసు. ఈ మనసులో ఎలాంటి ప్రోగ్రామ్ ఉన్నదాన్ని బట్టి ఆ మనిషి యొక్క అడుగులు ఉంటాయి. ఉదాహరణకు మనం ఒక అద్భుతమైన సూపర్ ఫాస్ట్ కంప్యూటర్ తెచ్చాం, సూపర్ ఫాస్ట్ ల్యాప్టాప్ కొనుక్కొచ్చుకున్నాం ₹1,00,000 పెట్టి. కానీ దానిలో బేసిక్ ప్రోగ్రామ్ మాత్రమే ఉంది. మనం దాంతో ఏం చేయగలం? ఏమీ చేయలేం. కేవలం సినిమాలు చూసుకోవడం, బ్రౌజ్ చేసుకోవడం, దీనికి మాత్రమే పనికొస్తుంది. కానీ అదే కంప్యూటర్లో అడ్వాన్స్ ప్రోగ్రామ్ ఇస్తే, అదే కంప్యూటర్ని ఒక కంప్యూటర్ ప్రోగ్రామర్కి ఇస్తే దాంతో అద్భుతాలు సృష్టించగలడు. ఎందుకు? దానిలో ఉండే సాఫ్ట్వేర్ని బట్టి ఆ కంప్యూటర్ నడుస్తుంది. అలాగే ఈ మనసులో ఉండే సాఫ్ట్వేర్ని బట్టి మనిషి అడుగులు ముందుకు పడతాయి. పుట్టిన ప్రతి పిల్లవాడు కూడా మేధావి కాగలిగిన అంతర్గత సామర్థ్యంతో పుట్టినా కానీ ఆ సామర్థ్యాన్ని పేరెంట్సు, టీచర్సు, స్కూలు, ఎడ్యుకేషన్ సిస్టము, సొసైటీ దాన్ని పెరగనీయకుండా, దాన్ని ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ, పిల్లల యొక్క క్రియేటివిటీని చాలా జాగ్రత్తగా కట్ చేస్తూ, పిల్లల యొక్క ఆశయాల్ని చాలా జాగ్రత్తగా అణచివేస్తూ, ప్రేమ పేరుతో, నిబంధనల పేరుతో, సమాజం పేరుతో అణచివేస్తూ వాళ్ళని మామూలు వ్యక్తులుగా మిగులుస్తుంది. ఉదాహరణకు ఒక ఊరిలో 4 రైతులు ఉన్నారు. ఒక రైతు తన భూమి ఎంత సారవంతంగా ఉండాలనే విషయం మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటాడు. మరో రైతు భూమి పెద్దగా పట్టించుకోడు, కానీ విత్తనం కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. మంచి విత్తనం కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. మూడో రైతు భూమిని పట్టించుకోడు, విత్తనం గురించి పెద్ద శ్రద్ధ తీసుకోడు, కానీ ఒక్కసారి నాటు వేశాక దాని యొక్క పోషణ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటాడు. ఈ ముగ్గురిలో ఏ రైతు ఎక్కువ దిగుబడి వస్తుంది? ఏ రైతుకు ఎక్కువ దిగుబడి వస్తుంది? ఒక్కోడు ఒక్కో రకంగా వస్తుంది. 4వ రైతు ఉన్నాడు. భూమి సారం గురించి తీసుకుంటాడు, విత్తనం గురించి శ్రద్ధ తీసుకుంటాడు, అలాగే పోషణ గురించి శ్రద్ధ తీసుకుంటాడు. ఎవరికి వస్తుంది ఎక్కువ దిగుబడి? 4వ రైతుకు వస్తుంది. అలాగే భూమి, విత్తనం,
ఆ, సేద్యం, ఈ మూడు కదా. దీన్ని మనం జీవితానికి మనం అప్లై చేసుకుంటే, సో జీన్స్ అండ్ ఎన్విరాన్మెంట్, జీన్స్ అండ్ ఎన్విరాన్మెంట్, ఈ రెండింటి మధ్య ఉండే సంయోగము, ఈ రెండింటి మధ్య జరిగే ఇంటరాక్షన్ వల్లనే ఒక మనిషి యొక్క శక్తి సామర్థ్యాలు బయటకు వస్తాయి. ఒక పిల్లవాడు అనంతమైన శక్తి సామర్థ్యాలతో ఉండి ఉండొచ్చు, అంటే విత్తనం మంచిదే, లోపల ఉన్న జీన్స్ మంచివే, జీన్స్ శక్తివంతమైనవి, కానీ సేద్యం కరెక్ట్గా లేదు, అంటే వాళ్ళని పెంచే విధానం కరెక్ట్గా లేదు. అప్పుడేమవుతుంది? అనుకున్న ఫలితాలు రావు. మరేం చేయాలి? మరేం చేయాలంటే, మనం పిల్లలతో మాట్లాడేటప్పుడు, పిల్లల్ని పెంచేటప్పుడు, పిల్లలకి పాఠాలు చెప్పేటప్పుడు, పిల్లల్ని వాళ్ళ యొక్క నడవడికని మనం గమనించేటప్పుడు వాళ్ళని ముందుకు వెళ్ళడానికి ప్రోత్సహించాలి. సో చాలా సందర్భాలలో చిన్నప్పుడు పిల్లలు ఎస్పెషల్లీ 3-4 ఏళ్ల వయసులో, 5 ఏళ్ల వయసు వరకు కూడా రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. వందల వేల ప్రశ్నలు వేస్తారు. ఎందుకంటే ఆ వయసులో వాళ్ళకి చాలా క్యూరియాసిటీ ఉంటుంది, ప్రతిదీ తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. ఆ వయసులోనే వాళ్ళు పిల్లలకి ఏ బొమ్మ వచ్చినా కానీ పగలగొట్టేస్తారు. పగలగొట్టగానే ఏం చేస్తారు పేరెంట్స్? ఏయ్, 1000 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చాను ఈ బొమ్మ, అప్పుడే పగలగొట్టేసావా అని తిడతారు, కొడతారు. కానీ నిజానికి పిల్లలు బొమ్మల్ని పగలగొట్టడం ఎందుకు అని అంటే క్యూరియాసిటీ. తనకు కనిపించే ఆ బొమ్మ లోపల కనిపించనిది ఏముంది అని తెలుసుకోవాలనే క్యూరియాసిటీ నుంచి తనకిచ్చిన బొమ్మల్ని పగలగొడతారు. అలాగే తనకు తెలియని చాలా విషయాల్ని పేరెంట్స్ని అడుగుతూ ఉంటారు. నాన్న, ఆ చెట్టు అలా ఎందుకుంది, ఈ చెట్టు ఇలా ఎందుకుంది, ఓకే, తూనీగ ఎలా ఎగురుతుంది, సీతాకోకచిలుకి ఇన్ని రంగులు ఎందుకున్నాయి, లేకుంటే సూర్యుడు పొద్దున్నే ఎందుకు వస్తాడు, మధ్యాహ్నం ఎందుకు రాడు, రైట్, పాలు తెల్లగా ఎందుకున్నాయి, నీళ్ళు ఎలా ఎందుకున్నాయి, ఇలా వందల ప్రశ్నలు వేస్తారు, వేల ప్రశ్నలు వేస్తారు. దానికి తల్లిదండ్రులు ఎలా రెస్పాండ్ అయ్యారు, దానికి టీచర్స్ ఎలా రెస్పాండ్ అయ్యారు, దానికి తన చుట్టూ ఉన్న వ్యక్తులు ఎలా రెస్పాండ్ అయ్యారని బట్టి ఆ పిల్లవాడి యొక్క క్యూరియాసిటీ పెరుగుతుందా, సమాధిలోకి పోతుందని ఆధారపడి ఉంటుంది. యూజువల్గా ఏం జరుగుతుంది? పిల్లలు ప్రశ్నించినప్పుడు తల్లిదండ్రులు 1-2 ప్రశ్నలకు సమాధానం చెప్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు? నీ మొహం చూసుకో, ఎప్పుడు ఏదో ప్రశ్నలు వేస్తూ ఉంటావు అని చెప్పి వాళ్ళని విసుక్కుంటారు, కసురుకుంటారు. ఎప్పుడైతే 2-3 సార్లు తల్లిదండ్రులు ఇలా కసురుకుంటారో, విసురుకుంటారో, ఆ తరువాత పిల్లలు ప్రశ్నించడానికి భయపడతారు, ప్రశ్నించరు, ఆ క్యూరియాసిటీని అణచివేసుకుంటారు. స్కూల్లో కూడా ఇదే ప్రాసెస్. స్కూల్లో కూడా ప్రశ్నించే పిల్లల్ని కొంతమంది టీచర్లు టార్గెట్ చేస్తారు. ఎవరైతే ప్రశ్నలు వేస్తుంటారో వాళ్ళని, వీరు ఎప్పుడు క్వశ్చన్స్ వేస్తూ ఉంటారా అని క్లాసులో నిలబెట్టి హేళన చేస్తారు. లేకుంటే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి తెలియని విషయాల్ని ప్రశ్నించి వాళ్ళని సైలెంట్ చేస్తారు. ఎప్పుడైతే ఇలాంటి సందర్భాలు 2-3 పిల్లలకు ఎదురవుతాయో అప్పుడు పిల్లలు ప్రశ్నించడాన్ని మానుకుంటారు, ఎక్స్ప్లోరేషన్ని మానుకుంటారు, వాళ్ళలో ఉండే క్యూరియాసిటీని చంపేస్తారు. యునో, జీనియస్ అంటే అద్భుతమైన మేధో సామర్థ్యం కలవాళ్ళని చాలామంది అనుకుంటూ ఉంటారు. మా సైకాలజీ టెక్స్ట్ బుక్లో కూడా అదే చెప్పారు. అంటే 140+ IQ ఉంటే జీనియస్ అనేది సాధారణంగా ఉన్న ఒక నిర్వచనం. కానీ జీనియస్ అంటే బాల్యంలో ఉన్న క్యూరియాసిటీని వృద్ధాప్యం వరకు తీసుకువెళ్ళగలవాడు, తీసుకువెళ్ళినవాడు. అంటే ఏదైతే క్యూరియాసిటీ చిన్నపిల్లల్లో ఉంటుందో అదే క్యూరియాసిటీని చంపేయకుండా, అణచివేయకుండా తన యవ్వనానికి తర్వాత వయసులో కూడా తీసుకెళ్లే వాళ్ళు జీనియస్లు. జీనియస్లు అంటే కేవలం శాలువాలు వేసుకొని తిరిగేవాళ్ళు, మేధావులు సంఘాల పేర్లు చెప్పి, లేదంటే హై IQ ఉన్నవాళ్ళు మాత్రమే జీనియస్లు అనుకోవాల్సిన అవసరం లేదు. జీనియస్ అనే దానికి ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైన నిర్వచనం ఇచ్చారు. అంటే ఒక మనిషి తనలోని శక్తి సామర్థ్యాలని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే అతనే జీనియస్ అని అబ్రహాం మాస్లో చెప్పాడు. అలాగే ఒక వ్యక్తి తను ఎంత గొప్పగా పనిచేయగలడో అంత గొప్పగా పనిచేయడాన్ని ఫుల్లీ ఫంక్షనింగ్ పర్సన్ ఈజ్ ఏ జీనియస్ అని కార్ల్ రోజెస్ అనే సైకాలజిస్ట్ చెప్పాడు.
ఒక వ్యక్తి తనలో ఉండే మూలం ఏంటో, ఎలిమెంట్ ఏంటో కనుక్కొని దాన్ని ఉపయోగించుకోవడం జీనియస్ అని సర్ కెన్ రాబిన్సన్ చెప్పాడు. అంటే ప్రతి వ్యక్తిలోనూ ఈ ఎలిమెంట్ ఉంది. ప్రతి వ్యక్తి ఈ సెల్ఫ్ యాక్చులేషన్ పొజిషన్కి వెళ్ళవచ్చు. ప్రతి వ్యక్తి ఫుల్లీ ఫంక్షనింగ్ పర్సన్గా మారవచ్చు. ఆ మారడానికి కావాల్సిన బాట తయారు చేయాల్సింది తల్లిదండ్రులు, టీచర్లు, స్కూలు, సమాజం. కానీ మనం ఏం చేస్తున్నాము? మనం పిల్లలని స్వేచ్ఛగా ఎదగనిస్తున్నామా? మనం పిల్లలకు కావాల్సిన స్వేచ్ఛ ఇస్తున్నామా? మనం పిల్లల్ని ప్రశ్నించడానికి అవకాశం ఇస్తున్నామా అనే విషయాన్ని మనం ఎప్పటికప్పుడు క్వశ్చన్ చేసుకోవాలి. నిజానికి మన సమాజంలో ప్రశ్నించే వాళ్ళని హేళన చేయడం ఎక్కువ. కానీ ప్రశ్నించడం అనేది లేకపోతే మానవ జాతి ప్రగతే లేదు. ఎప్పటికప్పుడు కొత్త ప్రశ్నల నుంచే కొత్త ఆలోచనలు వస్తాయి. కొత్త ఆలోచనల నుంచే కొత్త ఆవిష్కరణలు వస్తాయి. ఉదాహరణకు గ్రాహం బెల్ టెలిఫోన్ కనుక్కున్నాడు. మంచిది, టెలిఫోన్తో ఇక్కడి నుంచి 100 కిలోమీటర్ల దూరంలో అంతా మాట్లాడవచ్చు. అక్కడితో ఆగిపోతే మనం ఇంకా ఆ ఫోన్ దగ్గరే మిగిలిపోయేవాళ్ళం. ఇప్పుడు అలా ఉంటున్నామా? నేను చిన్నప్పుడు టెలిఫోన్ చేయాలంటే ట్రింగ్ 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 అని నెంబర్లు తిప్పి ఫోన్ చేయాలి. సో మనం ఇక్కడి నుంచి ఇంకొకరు మాట్లాడాలంటే ముందు ట్రంక్ కాల్ బుక్ చేసుకొని ½ అన్ అవర్ సేపు వెయిట్ చేసి ఆ ట్రంక్ కాల్ వచ్చినప్పుడు మాట్లాడాలి. మరి ఈరోజు పిల్లలు ఇక్కడి టెలిఫోన్ సెల్ ఫోన్ ముందు కూర్చొని అమెరికాలో ఉన్న తన పిన్నితోనో, బాబాయ్తోనో, అత్తతోనో, మామతోనో హ్యాపీగా చూసుకుంటూ మాట్లాడుతున్నారు. ఆ ఫోన్తోనే సంతృప్తి పడుతుంటే ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చిండేవా? రావు కదా. అది ఎలా వచ్చింది? ఇంతకంటే బెటర్గా ఎలా చేయొచ్చు? మాటలు మాత్రమేనా, బొమ్మలు చూడలేమా? మాటలు మాత్రమేనా, బొమ్మలు చూడలేమన్నప్పుడు బొమ్మలు వచ్చినాయి. బొమ్మలైనా సినిమా ఫేస్ టు ఫేస్ చూడలేమన్నప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. సో అంటే క్యూరియాసిటీ, క్వశ్చనింగ్, వీటిని పిల్లల్లో పెంపొందిస్తే అవి ఆటోమేటిక్గా వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రశ్నించి, దానిలో ఉన్న లోపాలను ప్రశ్నించి, దానిలో ఉన్న కొత్త ఆవిష్కరణలు చేయడానికి ఆ ఆలోచన అనేది అలా ఎదుగుతుంది. కానీ నిజానికి మన సిస్టమ్ ఏం చేస్తుంది? మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కూడా మెమరీ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మనం పిల్లలకి ఏం నేర్పిస్తున్నాము? పాఠాలు చదవడము, నేర్చుకోవడము, గుర్తుంచుకోవడము, తిరిగి రాయడం. ఇంతే. చదవడము, నేర్చుకోవడము, గుర్తుంచుకోవడము, తిరిగి రాయడం. ఇంతే. ఎవరు బాగా రాస్తే వాడు ఫస్ట్ ర్యాంకర్. ఎవడు ఫస్ట్ ర్యాంకర్ అయితే వాడికి కిరీటం. ఎవడో ఫస్ట్ ర్యాంకర్ అయితే వాడికి ఫోటో. ఎవడో ఫస్ట్ ర్యాంకర్ అయితే వాడికి పేరు ప్రతిష్టలు. అంతే. మనము మార్కులు, ర్యాంకులు సాధించే వాళ్ళకే కిరీటాలు పెడుతున్నాం. కానీ ఈ సిస్టమ్ మొత్తం కూడా, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కూడా మెమరీ బేస్డ్ సిస్టమ్. కానీ మెమరీ అనేది థింకింగ్ లెవెల్స్లో లోయెస్ట్ లెవెల్ ఈజ్ మెమరీ. బ్లూమ్స్ టాక్సానమీ అనే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రకారము లోయెస్ట్ వన్ ఈజ్ రిమెంబరింగ్, మెమరీ. ఆ తరువాత అండర్స్టాండింగ్, అర్థం చేసుకోవడం. ఈరోజు చదివే పాఠాలని ఎంతమంది పిల్లలు అర్థం చేసుకున్నారో మీకు, నాకు, అందరికీ తెలుసు. ఆ తరువాత ఉన్నది అప్లికేషన్. ఎంతమంది తమ చదువులను అప్లై చేస్తున్నారు? ఎగ్జామ్ కోసం చదువుతున్నారు తప్ప ఆ చదువుకున్న పాఠాన్ని జీవితంలో అప్లై చేసే వాళ్ళు ఎంతమంది? మీరు, నేనుతో సహా అందరూ ప్రశ్నించుకోవాలి. ఓకే. ఆ తరువాతది ఎవాల్యుయేషన్. హైయెస్ట్ లెవెల్ ఈజ్ క్రియేటింగ్ అంటే ఏదైనా కొత్త విషయాన్ని సృష్టించడం. అది ఒక పాట కావచ్చు, ఆట కావచ్చు, ఒక వ్యాసం కావచ్చు, ఒక చిన్న వీడియో కావచ్చు. మనం చాలామంది టిక్ టాక్, యూట్యూబ్లో చూసే వాళ్ళని చూసి నవ్వుకుంటూ ఉంటాం. కానీ దే ఆర్ ది క్రియేటర్స్. ఎందుకు? అంతకు ముందు లేని విషయాల్ని వాళ్ళు సృష్టిస్తున్నారు. ఇదే క్రియేటివిటీని మనం ఎంకరేజ్ చేస్తే, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంకరేజ్ చేస్తే, మనం ఈ దేశం, ఈ ప్రపంచం ఇంకా వేగంగా ముందుకు అడుగులు వేస్తుంది. కానీ మనమేం చేస్తున్నాము? చాలా జాగ్రత్తగా, చాలా కష్టపడి,
చాలా సమకూర్చి పిల్లల యొక్క ఆలోచనల్ని, సృజనాత్మకతని కట్ చేస్తున్నాము. వాళ్ళని బోన్సాయి మొక్కలుగా మారుస్తున్నాం. బోన్సాయి మొక్క గురించి మీకు నాకు అందరూ తెలుసు కదా, మరగుజ్జు వృక్షాలు. మరగుజ్జు వృక్షాలు ఇంతే ఉంటాయి. ఒక బోన్సాయి బనియాన్ ట్రీ అంటే బోన్సాయి మర్రి చెట్టు ఇంతెత్తే ఉంటుంది. కానీ మర్రి చెట్టుకుండే అన్ని లక్షణాలు దానికి ఉంటాయి. ఆకులుంటాయి, కాడలుంటాయి, ఊడలుంటాయి, అన్నీ ఉంటాయి. కానీ అది బోన్సాయి. దాని మీద ఒక పిట్ట వాలలేదు, దాని మీద ఒక పిట్ట బతకలేదు. చూడడానికి చాలా అందంగా ఉంటుంది, చూడడానికి చాలా అందంగా ఉంటుంది, చాలా విలువ కూడా ఉంటుంది. కాలం గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ బోన్సాయి మొక్క యొక్క విలువ పెరుగుతుంది. ఒక బోన్సాయి మొక్క తయారు కావాలంటే కట్ చేయాలి, ప్రూన్ చేయాలి, నర్చర్ చేయాలి, వైరింగ్ చేయాలి, చాలా కష్టపడాలి, రోజు గమనిస్తూ ఉండాలి. ఇంత శ్రమ కోరిస్తే కానీ ఒక బోన్సాయి మొక్క తయారు కాదు. దానికి చాలా విలువ ఉంటుంది. కానీ అది ఎప్పటికీ కూడా నిజమైన మర్రి చెట్టు కాలేదు. మర్రి చెట్టు మీద కొన్ని వందల వేల జీవరాశులు బతుకుతూ ఉంటాయి. చాలా విశాలంగా ఉంటుంది, నీడేస్తుంది, గాలిస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది, అన్నీ ఇస్తాయి. అలాగే మనము పిల్లల్ని స్వేచ్ఛగా ఎదగనిస్తే, పిల్లల యొక్క ఆలోచనల్ని స్వేచ్ఛని ఇస్తే, పిల్లల్ని సరైన దారిలో నడిపిస్తే, వాళ్ళ సృజనాత్మకత ప్రోత్సహిస్తే, వాళ్ళు కొత్త కంపెనీలు సృష్టించగల, గొప్ప కంపెనీలు పెట్టగల, గొప్ప ఆవిష్కరణలు చేయగల వ్యక్తులుగా ఎదుగుతారు. లేదు అని అంటే బోన్సాయి మైండ్స్తో తమకు తెలిసిన జ్ఞానాన్ని, తమకు తెలిసిన పని చేయడం మాత్రమే వర్కర్స్గా మిగిలిపోతారు. వీఆర్ క్రియేటింగ్ వర్కర్స్, వీఆర్ క్రియేటింగ్ రీప్రొడ్యూసర్స్, నాట్ ది ప్రొడ్యూసర్స్. ప్రొడ్యూసర్ అంటే ఎవరు? అంతకుముందు లేని విషయాలని సృష్టించేవాడు ప్రొడ్యూసర్. మనమేం చేస్తున్నాము? రీప్రొడ్యూసర్స్ని సృష్టిస్తున్నాము. అంటే ఏంటి? ఆల్రెడీ ఎవరైనా ఒక విషయాన్ని సృష్టిస్తే, తయారు చేస్తే దాన్ని ఉపయోగించుకునే వాళ్ళని మనం తయారు చేస్తున్నాం. అంతే కదా. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉంది. ఆఫీస్ ఎవరో బిల్ గేట్స్ అనే ఆయన సృష్టించాడు. కొన్ని వందల వేల కోట్ల మంది దాన్ని వాడుకుంటున్నారు. వీఆర్ రీప్రొడ్యూసర్స్. మనం వాడకందారులో మాత్రమే, మనం సృష్టికర్తలం కాదు. రైట్. ఫేస్బుక్ జుకర్బర్గ్ అనే ఒక ఆలోచన ఒక్కడే సృష్టించాడు. కానీ కొన్ని వందల కోట్ల మంది దాన్ని వాడుతున్నారు. మనందరం కూడా ఇలాగా రీప్రొడ్యూసర్ని తయారు చేస్తున్నాం. ఇలాంటి యూజర్స్ని తయారు చేస్తున్నాము, కానీ క్రియేటర్స్ని తయారు చేయడం లేదు. ఈ క్రియేటర్ తయారు చేసి కావాల్సిన మూలం ఏంటి? ఎక్కడి నుంచి మొదలవుతుందంటే ఇంటి నుంచే మొదలవుతుంది. పేరెంట్స్. ఎందుకంటే పిల్లల జీవితాలపైన అతి ఎక్కువ ప్రభావం చూపించగల వ్యక్తులు తల్లిదండ్రులు. తల్లిదండ్రులు పిల్లలకు స్వేచ్ఛనిచ్చి వాళ్ళల్లో వచ్చే కొత్త ఆలోచన. ఉదాహరణకు పిల్లలు ఉంటారండి, చిన్నప్పుడు చాలా వాళ్ళ ఇమాజినేషన్కి అసలు అంతు ఉండదు. ఏమంటారు? నానా మనము ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళి, ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కి మళ్ళీ ఢిల్లీ ఎందుకు వెళ్ళాలి? ఇక్కడి నుంచి మన ఇంటి దగ్గర నుంచే ఢిల్లీకి వెళ్ళేంత వరకు ఒక జెట్, పర్సనల్ జెట్ లాంటిది ఏమైనా తయారు చేయొచ్చు కదా, నేను అలాంటి తయారు చేస్తా అంటాడు. నీ మొహంలే నోరు మూసుకో, నీ మొహంలే నోరు మూసుకో, నీ కనిపెడతావు అన్నారనుకోండి, ఫినిష్. అక్కడితో ఆ పిల్లవాడి ఆలోచన ఆగిపోతుంది. అలా కాకుండా అవునా నాన్న ఎలా తయారు చేస్తావు అని కనుక ఎంకరేజ్ చేస్తే అతని అంటే ఆ పిల్లవాడికి అది ఊహా మాత్రంగానే ఉంటుంది, ఒక ఇమాజినేషన్ లెవెల్లోనే ఉంటుంది. కానీ దాన్ని నర్చర్ చేస్తే, దాన్ని ప్రోత్సహిస్తే అదే పిల్లవాడు రేపు పెద్దయ్యాక పర్సనల్ అంటే వెరీ ఇండివిజువల్ జెట్ తయారు చేస్తాడేమో. ఎవరు ఊహించగలరు? అలాంటివి వచ్చినవే కదా. ఐన్స్టీన్ అనే వ్యక్తికి తన మామ ఒక చిన్న కంపాస్ ఇచ్చాడు. ఒక కంపాస్ అనేది ఇన్స్పైర్ చేసింది ఐన్స్టీన్ని. అంటే దిక్సూచి. ఈ దిక్సూచిలో ముళ్ళు ఎప్పుడూ కూడా నార్త్ వైపు ఎందుకు చూపిస్తూ ఉంటుంది అనే ఒక ప్రశ్న. ఆ ప్రశ్న అతన్ని ఎప్పుడు కూడా వెంటాడుతూ ఉంది. ఆ ప్రశ్న తనని ఫిజిక్స్ పట్ల ఇంట్రెస్ట్ చూపించేలాగా చేసింది. అదే ప్రశ్న తనని థియరీ ఆఫ్ రిలేటివిటీని కనిపెట్టేలాగా చేసింది. ఒక చిన్న కంపాస్. ఆ ఐన్స్టీను చిన్నప్పుడు మాట్లాడడం రాలేదు. తల్లిదండ్రులు భయపడ్డారు, మాట్లాడేమో, వీడికి మాటలు రావేమో అని చెప్పేసి. కానీ 3 ఏళ్లకు మాట్లాడాడు. ఏంట్రా ఇప్పుడు ఇన్నేళ్ళు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, ఇన్నేళ్ళు అన్నీ ఒక సిస్టంలో ఆర్డర్లో ఉన్నాయి, నా మాడాల్సిన అవసరం లేదని చెప్పాడంట. సరే, స్కూల్కి పంపించారు. స్కూల్లో నుంచి బయటకు తోసేశారు. ఎందుకు తెలుసా?
మీ అబ్బాయికి చదువు రాదు అని చెప్పేసి. మీ అబ్బాయికి చదువు రాదు, ముద్దోడు, డంబ్ అని ముద్రేసి బయటకు తోశారు. కానీ ఐన్స్టీన్ నమ్మింది తన తల్లి మాత్రమే నమ్మింది. తల్లి ఏం చెప్పిందంటే, మీరు ముద్దోడన్న ఈ అబ్బాయి నా కొడుకు ముద్దోడు కాదు, నా కొడుకు తెలివైనవాడని నమ్మి తనకు హోమ్ స్కూలింగ్ ఇచ్చి తను చదివించింది. సో పిల్లల పైన అలాంటి నమ్మకం ఉంచాల్సిన బాధ్యత పేరెంట్స్ది. పిల్లల్ని అలా ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత పేరెంట్స్ది. ఎవరో చెప్పారని, ఏదో అన్నారని పిల్లలని మనం చిన్నపుచ్చాల్సిన అవసరం లేదు. నిజానికి చాలామంది ఏమనుకుంటారంటే, మా అబ్బాయికి ఎంత చదివినా మ్యాథ్స్ రావట్లేదండి, మా అబ్బాయికి ఎంత చదివినా కానీ సైన్స్ ఎక్కట్లేదండి, మా అబ్బాయికి ఎంత చదివినా కానీ ఇంగ్లీష్ రావడం లేదండి. ఇలాగా కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి పేరెంట్స్కి. నిజమే, అందరూ శ్రీనివాస రామానుజన్ కాలేరు, లేకుంటే అందరూ అబ్దుల్ కలాం కాలేరు. కానీ పిల్లలలో తెలివితేటలు అనేవి కేవలం మార్కులకు, ర్యాంకులకు మాత్రమే పరిమితం కాదనే విషయాన్ని తల్లిదండ్రులు, టీచర్లు తెలుసుకోవాలి. ఒకప్పుడు ఇంటెలిజెన్స్ అంటే ఒకటే అనుకున్నారు, కానీ ఇప్పుడు ఇంటెలిజెన్స్ అనేది 9 రకాలుగా ఉంది. హార్వర్డ్ యూనివర్సిటీ చెందిన హోవార్డ్ గార్డ్నర్ అనే సైకాలజిస్టు మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీని ప్రవేశపెట్టాడు. అంటే తెలివితేటలు అనేవి పిల్లల్లో ఒకే రకంగా ఉండవు, 9 రకాలుగా ఉంటాయి అని అన్నాడు. అంటే మీ పిల్లల్లో ఎలాంటి ఇంటెలిజెన్స్ ఉందో తెలుసుకొని గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు ప్రధానంగా, ఆ తర్వాత టీచర్లది. ఏంటి 9 ఇంటెలిజెన్స్? ఎందుకు వీటిని గుర్తించాలని అంటే, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కూడా లాజికల్ ఇంటెలిజెన్సు, వర్బల్ ఇంటెలిజెన్స్ ఈ రెండింటినే గుర్తిస్తుంది. అంటే లెక్కలు బాగా చేస్తున్నాడా, లాజిక్స్ బాగా ఉన్నాయా, సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉందా, అలాగే భాష, తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, వీటిని మాత్రమే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మెజర్ చేస్తుంది. మిగతా ఇంటెలిజెన్స్ పరిస్థితి ఏంటి? మ్యూజికల్ ఇంటెలిజెన్స్. ఏఆర్ రెహమాన్కి ఏ డిగ్రీ ఉంది? లేదు, 9th క్లాస్ డిస్కంటిన్యూడ్. కానీ మన దేశానికి ఆస్కార్ సాధించిన భారతీయుడు. సచిన్ టెండూల్కర్ 12th క్లాస్ అంతే, కానీ క్రికెట్ గాడ్. ఓకే, మరి ఇలాగా రకరకాల వ్యక్తులకి రకరకాల ఉంటాయి. నరేంద్ర మోడీ డిగ్రీ, కానీ ఈ దేశ ప్రధాని, ఆయనకు ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉంది. అంటే రాజకీయ నాయకులకి ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంటుందంటే ప్రజలని దగ్గర తీసుకొని వాళ్ళ మనోభావాన్ని గమనించి మాట్లాడగలగటం. ఇలా రకరకాల ఇంటెలిజెన్స్ ఉంటాయి. ఈ రకరకాల ఇంటెలిజెన్స్ని గుర్తించి ప్రోత్సహిస్తే ప్రతి పిల్లవాడు కూడా తన ఎంచుకున్న రంగంలో తన ఇంటెలిజెన్స్ రంగంలో ఉన్నత స్థానాలకు ఎదగలుగుతాడు. అలాగే వాళ్ళని క్రియేటివ్గా ఆలోచించేలాగా మనం ఆ స్వేచ్ఛనిస్తే, వాళ్ళ క్రియేటివ్ థాట్స్ని కట్ చేయకుండా, ఆ క్రియేటివ్ థాట్స్ని ఎప్పటికప్పుడు అణచివేయకుండా ఉంటే వాళ్ళు కొత్తది సృష్టించగలుగుతారు. ఈ పని చేయాల్సిన బాధ్యత ప్రధానంగా తల్లిదండ్రులుగా మనది, ఆ తరువాత స్కూల్లో టీచర్లది, తర్వాత సిస్టమ్ది. సిస్టమ్ నుంచి మనం ఎలాగో మార్చలేము, కానీ మీరు, నేను, అందరం కూడా మన ఇంట్లో మన పిల్లల్ని మార్చుకోవచ్చు. అందుకోసం మీరు, నేను చేయాల్సిన పని అంతా ఒకటేనండి, పిల్లలతో కాలం గడపండి. వాళ్ళ పిల్లలతో కాలం గడపడం అంటే ఈరోజు ఏం చదివావు, ఈరోజు ఏం చెప్పారు, హోంవర్క్ ఏమి ఇచ్చారు, ఇది మాత్రమే కాదండి. అది ఎలాగూ వాళ్ళు చేస్తారు. ఈరోజు క్లాస్ ఎలా ఎంజాయ్ చేశావు, క్లాస్లో కొత్త విషయాలు ఏం చెప్పారు, దాని మీద నీ ఆలోచన ఏంటి, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు, దీని మీద నువ్వు ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నావు, ఇలాగా వాళ్ళకు వచ్చే ఆ ఇమాజినేషన్, ఆ యొక్క వచ్చే విజువలైజేషన్స్ని వాళ్ళతో పంచుకోండి. వాళ్ళు చెప్పేది వినండి శ్రద్ధగా, వాళ్ళతో సమయాన్ని స్పెండ్ చేయండి. వాళ్ళు ఏదైనా కొత్త ఆలోచన ఇచ్చారనుకోండి, దాన్ని వెంటనే తుంచేయకుండా, దీన్ని ఎలా చేస్తావు చెప్పు, నాకు ఎలా చేస్తావు చెప్పు, సరే నువ్వు ఈ సినిమా ఇలాగ బాగాలేదంటున్నావు, నీకు ఇంట్లోనే సినిమా కావాలంటున్నావు, నీ గోడే ఒక సినిమాగా మార్తే చాలంటున్నావు, ఎలా చేస్తావు దాన్ని అన్నప్పుడు, అలా ఎంకరేజ్ చేసినప్పుడు వాళ్ళకి దానికి సంబంధించిన అంశాలకి లోతుకు వెళ్తారు. క్యూరియాసిటీ కొద్దీ ఇంకా లోతుకు వెళ్ళి పరిశీలించి ఒక కొత్త అంశాన్ని సృష్టించగలుగుతారు. లేదంటే మామూలు వ్యక్తులుగా మిగిలిపోతారు, మామూలు ఉద్యోగిగా మిగిలిపోతారు. మీ పిల్లవాడు మామూలు మనిషిగా మిగలాలా, మహోన్నతంగా ఎదగాలనే విషయం మీ చేతుల్లోనే ఉంది. మీ చేతుల్లో అంటే తల్లిదండ్రులుగా మన చేతుల్లో ఉంది. సో మార్కులు, ర్యాంకులు మాత్రమే తెలివితేటల కొలమానం కాదు అనే విషయాన్ని మనం గుర్తించాలి. అంతకు మించి వాళ్ళ ఆలోచన స్థాయి ఎక్కడుంది, వాళ్ళ ఆలోచన స్థాయి కేవలం నేర్చుకున్న అంశాలకే పరిమితమైందా, లేకుంటే వాటిని
అర్థం చేసుకొని అప్లై చేసి ఎనలైజ్ చేసి ఎవాల్యుయేట్ చేసి కొత్తది సృష్టించేలాగా క్రియేటర్గా మారగలుగుతున్నాడనే విషయాన్ని తల్లిదండ్రులు టీచర్లు అర్థం చేసుకుని ఆ దిశగా ప్రోత్సహిస్తే ఖచ్చితంగా ఇంటింటికి ఒక జీనియస్ తయారవుతాడు. జీనియస్లు పుట్టుకతో ఎవరు జీనియస్లు కారండి. పెంపుదలతో, పెరుగుదలతో, చుట్టూ ఉన్న వాతావరణంతో, ప్రోత్సాహంతో ప్రతి బిడ్డ ఒక జీనియస్గా మారగలడు అని కొత్త సైన్స్ ఎపిజెనెటిక్స్ చెప్తుంది. అంటే జీన్స్ అవే ఉన్నా కానీ జీన్స్ మనం మార్చలేము, కానీ ఆ జీన్స్ ఎలా పనిచేస్తాయి అనే విషయాన్ని మనం మార్చవచ్చు చుట్టూ అందమైన ప్రోత్సాహకరమైన వాతావరణాన్ని సృష్టించడం ద్వారా. ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల ఆలోచనల్ని గుర్తించి గౌరవించి మీ బిడ్డని ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్ళాలని ఆశిస్తూ